ఎడారి ఇసుకలో దాగిన ఆ భయంకర రహస్యం ఎవరికీ తెలియదు. అది సాధారణ ఇసుక కాదు, జీవంతో, ఆకలితో రగిలే రాక్షస ఇసుక. సన్నని తంతువులతో ఒక్క క్షణంలో ప్రాణం తీసేది. సుమతి యువతి స్నేహితులతో ఆ ఎడారిలో సరదాగా వచ్చింది. నవ్వులు, ఆటపాటలతో ఆమె హృదయం నిండింది. కాని ఒక్క అడుగు ఇసుక తిన్నెపై వేసిన క్షణం ఆమె జీవితం నరకమైంది. ఇసుక ఆమె కాలిని గట్టిగా బంధించింది, రాక్షస చేయిలా లాగింది. ఏమిటిది అని సుమతి భయంతో కేకలు వేసింది. కళ్లలో భీతి నీడలు. ఆమె ప్రయత్నించింది, కాని ఇసుక ఆమె చేతులను చిక్కించింది. గుండెలో భయం ఊపిరి ఆపేసింది. ఆమె అరుపులు ఎడారిలో మాయమయ్యాయి. రవి, ఆమె స్నేహితుడు, ఆప్యాయతతో ముందుకు దూకాడు. కాని ఒక్క అడుగులో ఇసుక అతన్ని కిందికి లాగింది. సుమతి అని అతని నొప్పితో కూడిన అరుపు ఎడారిని చీల్చింది. ఇసుక అతని ముఖాన్ని తినేసింది. కళ్ళు జీవం కోల్పోయాయి. సుమతి గుండె చెరిగిపోయింది. రవి అని ఆమె దుఃఖంతో కేకలు వేసింది. మిగిలిన స్నేహితులు భయంతో కట్టిపడ్డారు. ఎవరూ ముందుకు రాలేదు. సుమతి, రవి ఇసుకలో కలిసిపోయారు. ఎడారి నిశ్శబ్దంలో వారి ఏడుపులు మాత్రమే మిగిలాయి. మునుపటి రాత్రి అక్కడ నవ్వులు, డాన్స్, మంటలపై మాంసం కాల్చిన సందడి. కాని తెల్లవారుజామున లీల మేల్కొంది. ఇసుకపై ఎవరూ లేరు, కేవలం దుస్తుల గుట్టలు. ఏమిటిది అని ఆమె గొంతు భయంతో వణికింది. ఒక పక్షి ఇసుకలో మాయమైన దృశ్యం ఆమెను గగుర్పొడిచింది. ప్రమాదం అని ఆమె అరిచింది. కాని సుమతి, రవిలాంటి ఘటనలు జరిగిపోయాయి. ఇప్పుడు అందరూ కారులో చిక్కుకున్నారు. లీల ధైర్యంగా ఇసుక తాకగానే వెంట్రుకల్లాంటి తంతువులు ఆమె చేతిని తాకాయి. ఆమె ఒళ్ళు జలధరించింది. రాక్షస జీవులని భయంతో వెనక్కి జరిగింది. రామయ్య, వృద్ధుడు, మత్తులో మేల్కొన్నాడు. బయటకు రావద్దు, రాక్షస ఇసుక అని స్నేహితులు హెచ్చరించారు. అతని కళ్లలో దిగులు, గందరగోళం. ఎండ తీవ్రమైంది. కారులో దాహం, ఆకలి, భయం, ఆహారం, నీళ్లు అయిపోయాయి. ఆశ కనుమరుగైంది. కాని రాక్షస ఇసుక మాయమవుతుందని వారు ఆశించారు. ప్రతి క్షణం యుగంలా భయం, దుఃఖం, నిరీక్ష